has become to you after you believe in Jesus Christ? పక్కన వాళ్ళని అడగండి, యేసు ప్రభునందు నువ్వు విశ్వాసం ఉంచుకున్న తర్వాత నీలో ఎటువంటి మార్పు జరిగిందో అని అడగండి. ప్రైజ్ ది లార్డ్. సరే, ఈరోజు చాలా వాక్యాలు మనం చూసుకుంటామండి. నేను నౌ దట్ యువర్ బోర్న్ అగైన్ అనే విషయంలో మీకు 7 విషయాలు చెప్తాను నేను. 7 పాయింట్స్. నంబర్ 1 రాసుకోండి ఇంగ్లీష్లో, ద రియల్ యూ, నిజమైన నీవు. నిజమైన నీవు రాసుకున్నారు అందరూ? I'm going to check your notes today. If I caught anyone without the notes, you are in big trouble. నిజమైన నీవు, the real you. ఓకే, ఇప్పుడు ఎంతమంది నన్ను చూడగలుగుతున్నారండి? ఎంతమంది చూడగలుగుతున్నారు? సో ఇప్పుడు నేను మీకు కనపడుతున్నా కదా, మీరు నిజంగా మీరు నన్ను చూస్తలేదండి, నా గృహాన్ని మాత్రమే చూస్తున్నారు. ఓకే ఓకే సరే, బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు వారు ఒక స్టోరీ చెప్తారు. ఎవరి గురించి? పేదవాడైన లాజరస్ మరియు ధనవంతుడి గురించి యేసు ప్రభు గారు స్టోరీ చెప్తారు. ఏమంటారు? ఇద్దరు చనిపోతారు. లాజరస్ చనిపోతాడు, ఆ గొప్ప ధనికుడు కూడా చనిపోతాడు. ధనికుడు అంటారు, ధనవంతుడు చనిపోతాడు. చనిపోయిన తర్వాత లాజరస్ ఏమో అబ్రహాం యొక్క బోసం అంటారు, హృదయం దగ్గర ఉన్నాడు. ఓకేనా? ఈ గొప్ప ధనవంతుడు ఏమో నరకంలో అంటాడు. ఓకేనా? ఇప్పుడు ఈ యొక్క ధనవంతుడు ఎవరు చూస్తాడో తెలుసా? లాజరస్ చూస్తున్నాడు. అంటే చనిపోయిన తర్వాత కూడా తనకున్న కళ్ళు పనిచేస్తున్నాయి. ఓకే, రెండోదిగా తను దాహం వేస్తూ ఉంటది. అబ్రహాం అయినా లాజరస్ పంపించవా అని వచ్చి నాకు కొంచెం నీళ్ళని ఇస్తాడు అంటే ఇక్కడ నేను ఏం పొందుకుంటాడు? దాహం అంటే టేస్ట్ అంటే ఫీల్ అవుతున్నాడు కదా. అంటే నేను ఏం చెప్తానంటే, ఒక మానవుడు ఎవరంటే తను ఆత్మయ్య ఉన్నాడు, తనకంటూ ప్రాణం ఉంటుంది, తను యొక్క శరీరంలో నివసిస్తాడు. విన్నారా? ఒక మానవుడు అంటే ఆత్మయ్య ఉన్నాడు, తనకంటూ ప్రాణం ఉంటుంది, తన యొక్క శరీరంలో నివసిస్తాడండి. ప్రైజ్ ది లార్డ్. సో సే దిస్ వర్డ్స్ ఆఫ్టర్ మీ. ఐ యామ్ ఎ స్పిరిట్, ఐ హావ్ ఎ సోల్, ఐ లివ్ ఇన్ బాడీ. నేను ఆత్మయ్య ఉన్నాను, నాకంటూ ఒక ప్రాణం ఉన్నది, నేను నా యొక్క గృహం అనే శరీరంలో నివసిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, బైబిల్ గ్రంథం ఏమంటుందంటే, ఏ ఆత్మ అయితే ఉందో ఈ ఆత్మ ఈ యొక్క లోకంలో పని చేయాలంటే దానికన్నా ఒక శరీరం ఉండాలండి. శరీరం లేకుండా ఏ ఆత్మ అయినా పని చేయలేదు. పరిశుద్ధాత్మ అయినా లేకపోతే అపవిత్ర ఆత్మ అయినా సరే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే యేసు ప్రభు నందు మన విశ్వాసం ఉంచినప్పుడు మార్పు బయట కలిగిందా, లోపల కలిగిందా? ఎవరైనా నల్లమనో తెల్లగైపోయారా? ఎంటుకలు వచ్చినాయా? లేదు. నువ్వు కనపడిన అలానే ఉన్నావు, కానీ మార్పు అనేది ఎక్కడ వచ్చింది తెలుసా? నీలో వచ్చింది. అంటే నువ్వంటే ఎవరు ఇక్కడ? Who are you? Say I am a spirit, I have a soul, I live in a body. Nitin, why you are left alone? You have to come and find someone, right? ఇక్కడ ఎవరైనా కూర్చోవచ్చు. మన చర్చ్లో ఎవరైనా ఒంటరి కూర్చోడం మీరు చూడకండి. You will find your partner for sure, but as of now, please adjust with someone as a friend. Praise the Lord. మొదటిగా నేను చెప్పిన విషయం అనేది నిజమైన నీవు. దాని వాక్యం చూసుకుందామండి. మన మళ్ళీ ఫస్ట్ వేసేగా చదువుతారు. మొదటి పేతురు, అందరు తీద్దామండి. మొదటి పేతురు, జోయ్ ఐ బిలీవ్ యు వర్క్ ఆన్ ద స్క్రీన్. మొదటి పేతురు 3వ అధ్యాయము 4వ వచనము. తీసారయ్య గారు? అంత విందాం. చదవండి గారు. సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావమును మీకు అలంకారముగా ఉండవలెను. మీకు అలంకారముగా ఉన్నది. ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నారు ఆయన? ద రియల్ యూ.
అంతరంగ స్వభావము అంటే ద హిడెన్ హార్ట్, ద హిడెన్ మ్యాన్ ఆఫ్ ది హార్ట్. ప్రైజ్ ది లార్డ్. అంటే వాక్యానుసారంగా మనం చూస్తున్న విషయం ఏంటంటే మనము ఆత్మ ఉన్నాము, మనకంటూ ప్రాణం ఉంటుంది, మనం ఇక శరీరంలో నివసిస్తాము. ప్రైజ్ ది లార్డ్. హౌ మెనీ సెన్సెస్ వి హావ్? ఎన్ని సెన్సెస్ ఉన్నాయండి? కాంగ్రెస్ మనందరం హౌ మెనీ సెన్సెస్ వి హావ్? 5 సెన్సెస్. చెప్పండి. నంబర్ 1 సీయింగ్, ఓకే. నంబర్ 2 చూడడం, రెండోది స్మెల్, నంబర్ 3 టేస్ట్, నంబర్ 4 హియరింగ్, నంబర్ 5 టచ్. ఆ ధనవంతుడు చూస్తారా, ఈ ధనవంతుడు ఈ 5 విషయాలను కూడా తను అనుభవిస్తా ఉన్నాడు, చూస్తున్నాడు. వాటర్ ఏమన్నాడు, ఆ సఫకేషన్ అనుభవిస్తున్నాడు, గుర్తు పెట్టుకున్నాడు. ఏమంటారు, మా అన్న వాళ్ళు భూమి మీద ఉన్నారు, పంపించండి ప్రభువా అన్నారు. అంటే ఈ యొక్క ధనవంతుడు తన ప్రాణంతో ఉన్నాడండి, కానీ శరీరం ఏమైంది? శరీరం భూమిలో కప్పట్టబడ్డది, కానీ ఆత్మ ప్రాణము పక్కన చెప్పండి. మనం ఎప్పుడు కూడా ఎగ్జిస్టెన్స్ ఉంటామని చెప్పండి. యూ విల్ బి ఫర్ ఎవర్ ఇన్ ఎగ్జిస్టెన్స్. కానీ పరలోకంలో ఉంటావా నరకంలో ఉంటావా నువ్వు తీసుకోవాలి. టెల్ యువర్ నైబర్, యూ హ్యావ్ టు మేక్ ద డిసిషన్ whether to be in the heaven or whether to be in the hell. Praise the Lord. Can someone call pray and ask him to rush quickly? Praise the Lord. ఇప్పుడు రెండోదిగా మొదటి విషయం ఏం చెప్పాను? నిజమైన నువ్వు. నిజమైన నువ్వు ఎవరు? నిజమైన వ్యక్తి ఎవరండి? నిజమైన వ్యక్తి ఎవరండి? నా ఆత్మని చెప్పండి. ఓకే. రెండోదిగా 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనము మీరు రాసుకోండి. పాస్టర్ గారు చదువుతారు, ఓకేనా? ఫర్ ద సేక్ ఆఫ్ టైం. 2 కొరింథీయులు 5:17 ఏం చెప్తుంది తెలుసా? క్రీస్తు యేసునందున్న వారు, చదవండి గారు. 2 కొరింథీయులు 5:17 కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల, చూడండి, కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ప్రైజ్ ది లార్డ్. Therefore if any man be in Christ, he is a new creature. All things are passed away, behold all things are become new. Praise the Lord. ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుకుంటారో వారు నూతన సృష్టిగా మార్చబడ్డారు. నూతన సృష్టిగా మార్చబడతారు కాదండి, నూతన సృష్టిగా మార్చబడ్డారు. ప్రైజ్ ది లార్డ్. పక్కన చెప్పండి, నువ్వు నూతన సృష్టి అని చెప్పండి. You are a new creation. Say I am a new creation. Praise the Lord. సరే, మూడవ అంశముగా ఈ నూతన సృష్టిలో ఏముంటుంది తెలుసా? లైఫ్ అండ్ నేచర్ ఆఫ్ గాడ్ ఉంటుందండి. The new creation has the life and the nature of God. ఈ నూతన సృష్టిలో దేవుని యొక్క జీవము, దేవుని యొక్క స్వభావం ఉంటుందండి. ప్రైజ్ ది లార్డ్. పక్కన చెప్పండి, you have the life and nature of God. పక్కన చెప్పండి, నీలో దేవుని యొక్క జీవము, దేవుని యొక్క స్వభావం ఉన్నది. మరి దేవుని యొక్క జీవము, దేవుని యొక్క స్వభావం ఉన్న వాడితో ఎలా నడుచుకుంటామండి? How you behave with someone who has life and nature of God? The Bible says with reverence. ఎలా ఉండాలండి మనం ఎదురుతున్నప్పుడు? ఎలా ఉండాలండి? గౌరవంగా ఉండాలి. మనము వారిని సిగ్గుపరిచే వారిగా మీరు ఉండకూడదండి. ప్రైజ్ ది లార్డ్. సరే, దానికి సంబంధించిన వాక్యం చూసుకున్నాము. 2 పేతురు 1వ అధ్యాయము 3-4 వచనాలండి. మీరు రాసుకుంటారా? ఫస్ట్ వన్ వచ్చేసి నిజమైన నువ్వు, రెండవది నూతన సృష్టి, మూడవదిగా దేవుని యొక్క జీవము, దేవుని స్వభావం పొందుకున్నాము కదా, దాని వాక్యం చూస్తున్నాము. 2 పేతురు 1వ అధ్యాయం 3-4. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వారిని గూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవ శక్తి జీవమునకును భక్తికి కావలసిన వాటన్నిటిని మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభువైన యేసును
కూర్చున్నట్టు అయినా అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించును గాక. ప్రైజ్ ది లార్డ్. అంటే మన జీవితానికి కావలసిన సమస్తము కూడా ప్రభు వారు మనకు అనుగ్రహించి ఉన్నారండి. ప్రైజ్ ది లార్డ్. వాట్ ఎవర్ వి నీడ్ ఇన్ అవర్ లైఫ్ is already supplied by our God Father. Praise the Lord. Say, I can't lack. లేమి అని నా జీవితం లేదని చెప్పండి. వినపడలేదండి. ప్రైజ్ ది లార్డ్. చూడండి, యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత మనలో ఎవరి యొక్క జీవము, మనలో ఎవరి యొక్క స్వభావం మనకి ఇవ్వబడుతుంది? హలో, ఈ భూలోకంలో మనం వచ్చినప్పుడు మనము మన తండ్రి యొక్క జీవంతో ఈ లోకంకి వచ్చామండి. కానీ యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత ఆ దేవుని యొక్క జీవం పొందుకున్నాడు. అంటే ఇప్పుడు దేవుడు తనలో జీవాన్ని బట్టి ఎలా బ్రతకగలడో అదే జీవాన్ని బట్టి మనము కూడా బ్రతకగలము. Praise the Lord. Say this words after me. I have the life and nature of God. Praise the Lord. సరే, ఇప్పుడు ఇంకో వాక్యం చేసుకుందామండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనమండి. మీకు ప్రతి దానికి వచనం ఎందుకు ఇస్తున్నాయి సార్? వచ్చే వారం కల్లా మీరు తిరిగి జన్మించిన తర్వాత ఏమై ఉన్నారు అని అడిగినప్పుడు టకా వచనాలతో సహా మీరు చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. హలో, ఏం చేయాలని వచ్చే వారం కల్లా మీరు అందరూ నేను నూతన సృష్టినాలో, దేవుని జీవం ఉండాలి, దేవుని స్వభావం ఉన్నది, నేను నిజమైన వ్యక్తి నేను అని పాయింట్స్ చెప్తే మీరు వచనాలు చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. ఓకే, చదవండి గారు 2 కొరింథీయులు 5:21. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు, దేవుని యొక్క నీతి అగునట్లు పాపము ఎరుగని ఆయనను మన కోసం పాపముగా చేశాను. ఇప్పుడు ఎంతమంది విశ్వసిస్తున్నారని యేసు ప్రభు వారిని దేవుడు ఒక పాపిగా మార్చారనేసి? Do you know the Lord we serve has become the sin for us? మనం ఎవరినైతే కొనియాడుతున్నామో ఆయన 2000 సంవత్సరాల క్రితము ఒక పాపిగా అయ్యాడండి. ఆయన పాపిగా అయ్యాడంటే నువ్వు ఏ విధంగా అయ్యావు? నువ్వు దేవుని యొక్క నీతిగా అయ్యావండి. చూడండి అయ్యారు, చూడండి, ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు, అంటే దేవుని యొక్క నీతిగా మనం మారడానికి ఆయన యేసు ప్రభువును ఒక పాపిగా మార్చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవుడు యేసు ప్రభువును పాపిగా మార్చేశాడు ఎంత సత్యమో, ఇంకో సత్యం ఏంటి తెలుసా? నిన్ను దేవుడు ఆయన యొక్క నీతిగా మార్చేశాడు అని కూడా అంతే సత్యం అండి. ప్రైజ్ ది లార్డ్. I am the righteousness of God in Christ Jesus. ఇంకోటి ఒక మాట చెప్తున్నాడే, యేసు ప్రభు వారు పాపి అండి. యేసు ప్రభు వారు పాపియా? కానీ పాపిగా చేయబడ్డాడు. నేను నీతిమంతుడు చేయబడ్డాను. ఇది బ్యాలెన్స్ అండి. ప్రైజ్ ది లార్డ్. ఎవరు అర్థమవుతుందా? హల్లెలూయా. అందుకే దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది తెలుసా? ధైర్యం ఉంటుందండి. ప్రభువును శిక్షిస్తారేమో, తిడతారేమో. ఇప్పుడు క్రీస్తు యేసు ఉన్న వారికి ఏ శిక్ష మనం శిక్షిస్తాం. వాళ్ళ పిల్లలు చేసిన పాపం నువ్వెందుకు శిక్షిస్తున్నావు? దేవుడు వాళ్ళు చేసిన పాపం శిక్షించక నువ్వెందుకు శిక్షిస్తున్నావు? నువ్వు శిక్షిస్తున్నావా? నువ్వు శిక్షకు అర్హుడు. మరి అంతే వాక్యం ఏదో చెప్తున్నా, ట్రీట్ అదర్స్ ద వే యూ వాంట్ టు బి ట్రీటెడ్. మరి పనిష్ చేయకూడదండి. పనిష్ చేయమని చెప్పలే, కరెక్ట్ చేయమని దేవుని వాక్యం చెప్తుందండి. We are not called to condemn people. We are not called to punish people. We are called to reconcile people to the Lord. Hallelujah. మనకి ఏ పరిచర్య ఇవ్వబడింది తెలుసా? సమాధానపరచు పరిచర్య మనకి ఇవ్వబడిందండి. ప్రైజ్ ది లార్డ్. ఒక పాపి దగ్గరికి వెళ్ళి నువ్వు పాపి అని చెప్పక్కర్లే, ఆటోమేటిక్ గా వాడు తెలిసి వాడు పాపి అని. నువ్వు చెప్పాల్సిన విషయం ఏంటి తెలుసా? దేవుడు నేను సమాధానం పరుచుకున్నాడు, దేవుడికి నువ్వంటే చాలా ఇష్టము అని చెప్పినప్పుడు అది వాడు శుభవార్త అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. సో డోంట్ ప్రీచ్ బ్యాడ్ న్యూస్ టు దెమ్, ప్రీచ్ గుడ్ న్యూస్ టు దెమ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఇప్పుడు దేవుని యొక్క ఏమై ఉన్నారు మీరు?
దేవాది దేవుడికి నీతి అనేది ఉంటే అది నువ్వు నేనేమండి. హలో, యు నో వి ఆర్ ద బ్రాండ్ ఆఫ్ గాడ్. సీ ఐ యామ్ ద బ్రాండ్ ఆఫ్ గాడ్. అందుకే సార్ క్లోత్ క్రైస్ట్, క్రీస్తుని ధరించుకోండి అన్నారు ఆయన. క్రైస్ట్ అంటే ఎవరు? క్రైస్ట్ అంటే ఎవరండి? క్రీస్తు అనగా అభిషేక్తుడు, అభిషేక్తుడు అనగా గాడ్ ఇన్ ఫ్లెష్, శరీరం ధరించుకున్న దేవుడు. సో ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు తెలుసా? నువ్వు ఎలా ఉన్నావు తెలుసా? క్రీస్తు అనగా అభిషేక్తుడు, అభిషేక్తుడు అనగా గాడ్ ఇన్ ఫ్లెష్, గాడ్ ఇన్ ఫ్లెష్, గాడ్ ఇన్ ఫ్లెష్ అనగా సన్ ఆఫ్ గాడ్. అంతేనా? ఇప్పుడు మనందరం ఎవరమండి? దేవుని కుమారుడు కదా. మా దేవుని కుమారుడు అంటే ఏంటి అర్థము? We are God's in flesh. Hallelujah. దేవుడికి ఒక శరీరం ఉంటే ఎలా ఉంటుంది తెలుసా? నీలా అలాగ ఉంటుందండి. Praise the Lord. అయ్యా విన్నారా? Oh my goodness. నేను ఈ రెవల్యూషన్ నాకు వచ్చినప్పుడు oh my goodness, Jesus is God in flesh, then me also God in flesh. Hallelujah. యేసు ప్రభువారు దేవుని కుమారుడు, నేను దేవుని కుమారుడనే. సరే, మీకున్న ఒక భ్రమ నేను క్లియర్ చేస్తాను. ఇప్పుడు బ్రదర్ అనిల్ గారు, ఎఫ్ఎఫ్ఎస్ గారు, మీ యొక్క ఇంటి నిర్మాణం, ఇంటి యొక్క కూర్చొని చెప్పలేదు, మీ యొక్క ఇంటి నిర్మాణం కొరకు బ్లూ ప్రింట్ తీసుకున్నారా? ఇప్పుడు బ్లూ ప్రింట్ తగ్గట్టుగానే మీరు కట్టుకుంటారు కదా. సో బ్లూ ప్రింట్ ఎందుకు తీసుకున్నారు? ఇల్లు కట్టడం కదా. ఒక ఇల్లు నా వేరేలా కట్టుకోవాలంటే నా బ్లూ ప్రింట్ వేరేలా ఉండాలి కదా. మరి ఏదో సేమ్ బ్లూ ప్రింట్ బేస్ తీసుకుని ఇల్లు కట్టాను నేను. వేరే కట్టాలనుకుంటే వేరే బ్లూ ప్రింట్ తీసుకోవచ్చు కదా. సేమ్ బ్లూ ప్రింట్ ఎందుకు తీసుకుంటాం మనం అందరం? అది శాంపుల్, అంతేనా? ఇప్పుడు దేవుడు నన్ను వేరే వ్యక్తిగా చేయాలనుకుంటే ఆయన రూపంలో ఎందుకు చేసుకున్నాడు? ఆయన పోలికలు ఎందుకు చేసుకున్నాడు? అర్థమవుతుందా? నేను ఆయనలాగా బ్రతకాలని ఆయన లేకపోతే నన్ను ఆయనలా ఎందుకు చేసుకుంటాడు? సరే, ఆయన ఆత్మ నాకు ఎందుకు ఇచ్చాడు? ఆయన పేరు నాకు ఎందుకు ఇచ్చాడు? ఆయన శరీరం నాకు ఎందుకు ఇచ్చాడు? ఏదో తెలుసా? ఆయన ఏ విధంగా ఉన్నాడో ఆ విధంగా ఉండడానికి, ఆయన ఏ విధంగా బ్రతుకుతున్నాడో ఆ విధంగా బ్రతకడానికి. చీకటి చేసినప్పుడు నువ్వు ఏం చేయాలి తెలుసా? వెలుగు 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 అనాలి. ప్రైజ్ ది లార్డ్. మీకు చెప్పాలా? గుడ్ న్యూస్ చెప్పనా? ఎంత చీకటి ఉందో అంత నీ వెలుగు తేజెలుతుందండి. The more the problems you have in your life, the more the light is shining forth from you. Praise the Lord. So సమస్య నుంచి పారిపోకండి. నేను ఏమంటాను? సమస్యలు ఏదో మార్చుకోవాలి, సమస్యలను సమోసాలు మార్చుకొని తినేయాలి. Praise the Lord. Turn your problems into samosa and eat it. Praise the Lord. You know, యెహోషువ కాలేబు ఈ యొక్క యెరికో పట్టణంను చూసినప్పుడు వాళ్ళు అన్నారంట, give us the bread to eat అన్నారంట. Praise the Lord. Hallelujah. నా వైపు చూద్దాం. Praise the Lord. మరి శత్రువు నీ యొక్క జీవితంలో ఉన్నప్పుడు నువ్వు ఏం చేస్తావు? ఇప్పుడు సింహం నీ దగ్గర వస్తున్నప్పుడు నువ్వు ఏం చేస్తావు అండి? పరిగెత్తాం అనుకో, ఏమైపోతుంది తెలుసా? యు ఆర్ షోయింగ్ యువర్ బ్యాక్ టు ద లయన్. అది ఏం చేస్తుంది? అది ఏమన్నా తెలుసా? ఎదురుగా సింహానికి ఎదురుగా ఎవరి పేరిట వెళ్ళాలి? ఎవరి పేరిట వెళ్ళాలి? ఎవరి పేరిట వెళ్ళాలి? In the name of Jesus Christ. ఎవరి పేరిట వెళ్ళాలి? In the name of Jesus. My goodness. Hallelujah. You know, God is seeing you as Jesus. Then when you will see yourself as Jesus. దేవుడు నిన్ను యేసు ప్రభువు చూస్తున్నాడు. నువ్వు నిన్నుగా ఎప్పుడు యేసు ప్రభువు చూసుకుంటావు. సమస్యలు ఎలా కనబడతావు తెలుసా? యేసు ప్రభువులా కనబడతావు. హలో, అందరూ ఇప్పుడు ఏ విధంగా చేయబడ్డామండి? మరి పాస్టర్ గారు నీతి మొదలు చేసిన తర్వాత కూడా వీళ్ళు నీతి కార్యాలు చేయాలండి, పాపుల కార్యాలు చేస్తున్నారు కదా, మరి పాపికి ఎంచబడతారా? ఇప్పుడు నాకు సమాధానం చేయండి, నా సమాధానం చెప్పండి. నీతి మంతులుగా అయిన తర్వాత నేను ఏదైనా తప్పుడు పని నేను చేశాను అనుకోండి, పాపి అయిపోతానా? హలో, పాపిగా అయిపోవాలంటే నేను పాపంగా ఉన్నప్పుడు నీతి పనులు చేసినప్పుడు నీతి మంతులు అవ్వాలి కదా, మరి ఎందుకు అవ్వలేకపోయాను చెప్పండి? నాలో స్వభావం మారకుండా నేను ఎన్ని పనులు చేసినా కానీ అది దేవుడు దాన్ని ఎంచినండి. స్వభావం మారిపోయిన తర్వాత నేను చేసే పనులన్నీ లెక్క తీసుకుంటాను. అందుకే సార్
ఈ లోకంలో ఉన్న వారికి మీ యొక్క నీతి క్రియలు చూపించండి, దాన్ని బట్టి వారు ఎవరి మహిమ పరుస్తారంట. We are not good because of our deeds. Because we are good, we are doing the deeds of good. Praise the Lord. నీతి పనులు చేస్తాం కాబట్టి మనం నీతిమంతులు మారలేదండి. నీతిమంతులు కనుక మనం నీతి పనులు చేస్తున్నాం. Praise the Lord. సో నాడు వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఎవరైనా అరేంజ్ చేయాలి అక్కడ. ఇప్పుడు కాదు ఫ్రెండ్. ప్రైజ్ లార్డ్. సో సిక్స్ ఎవరైనా ఇట్స్ ఓకే ఎవరైనా వెళ్ళగలి. నో ఫ్యాన్ ప్రైజ్ లార్డ్. సరే ఇప్పుడు రోమిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చూసుకుందామని. తీసారండి? ఓకే, 5 రోమిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనము. కాబట్టి విశ్వాస మూలమున చూడండి, కాబట్టి విశ్వాసము మూలముగా మనము నీతిమంతులుగా తీర్చబడి మనం నీతిమంతులుగా ఇప్పుడు ఇటువైపు చూడండి, నీతిమంతులుగా తీర్చబడి అంటే ఆల్రెడీ దేవుడు మనల్ని ఏమని డిక్లేర్ చేశారు సార్, నీతిమంతులు అన్నాడు ఆయన. ఎవరు డిక్లేర్ చేశారు? ఇప్పుడు ఇప్పుడు జడ్జి నేను చూసి యూఆర్ ఫ్రీ అన్నాడండి. పక్కన ఎంతమంది ఆపోనెంట్ వచ్చి నువ్వు ఫ్రీ కాదని ఎవరు పట్టించుకుంటారా? ఇప్పుడు ప్రభువు ఏమంటారు? ద రియల్ జడ్జ్ నువ్వు నీతిమంతుడు అని చెప్పాడు ఆయన. నువ్వు నీతిమంతుడు అని చెప్పిన తర్వాత పక్కన నువ్వు పాపి అని అనుకో, పాపి కావరా? ప్రైజ్ ది లార్డ్. నా మాట్లాడుతున్నాయా? దేవుడు నిన్ను నీతిమంతుడు డిక్లేర్ చేశాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. Say I have been justified. మరి మీరు జస్టిఫై అయ్యాలంటే జస్టిఫికేషన్ ఎక్కడ జరిగిందండి? హలో, ఇప్పుడు ప్రభువారు నన్ను నీతిమంతులుగా తీర్చారు కదా, మరి దేని ఆధారం చేసుకుని నీతిమంతులు తీర్చారండి? నా పాపాన్ని యొక్క రుణం ఎవరు కట్టారు? నాకు శాపం యొక్క రుణం ఎవరు కట్టారు? నాకు దరిద్రం యొక్క రుణం ఎవరు కట్టారు? మరి నా యొక్క బాబు మొత్తం కట్టేసిన తర్వాత నేను ఎందుకు ఎలిమలు కట్టాలి? If Jesus has paid the price, why still I need to go and pay the price? Praise the Lord. ఇప్పుడు దేవుడు నీతిమంతుడుగాను ఆరోగ్యవంతుడుగాను ఐశ్వర్యవంతుడు చేసిన తర్వాత నేను ఎందుకు ఇంకా పాపి కావాలి? ఎందుకు నేను అనారోగ్యం పొందుకోవాలి? నేను ఎందుకు దరిద్రం వెళ్ళాలి? నేను చెప్పండి, నేను పాపి కావడానికి తృణీకరిస్తున్నాను, నేను అనారోగ్యం అవడానికి తృణీకరిస్తున్నాను, నేను పేదవాడికి అవడానికి తృణీకరిస్తున్నాను. I resist to be sick. I resist to be sin. I resist to be broke. Hallelujah. నువ్వు రెసిస్ట్ చేయకపోతే ఏమైపోతే తెలుసా? వాళ్ళు చుట్టాలని మీ ఇంట్లో కూర్చోపోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు సాతాను మీ ఇంట్లో రాగానే మీరు ఏం చేస్తారండి? రావయ్యా యేసునాదా అంటారు. ఏమంటారు? దుర్మనుకు సదానా. You have to resist the devil. ఎందుకు తెలుసా? అడగండి, ఎందుకు తెలుసా? అడగండి పక్కన వాళ్ళని. Do you know why always Satan comes after you? తెలుసా? వాడు వెర్రివాడని చెప్పాడు. ఇప్పుడు ఎప్పుడైనా సాతాను వచ్చి మీరు దత్తం గుర్తు చేస్తే నువ్వేం చేయాలి? సాతానికి వాడికి భవిష్యత్తు గుర్తు చేయి. Praise the Lord. If Satan reminds you of your past, remind the Satan its future. Praise the Lord. నా ఫ్యూచర్ నాకు తెలిసి నీ ఫ్యూచర్ ఉన్నాడు కానీ అడిగి, బట్ ఫ్యూచర్ అంటే తెలుసా? నిత్య అగ్నిలో వాడు పడగొడుతున్నాడు అండి. Praise the Lord. We are to kick the devil out. Hallelujah. Praise the Lord. Hallelujah. Next. ఎన్నో పాయింట్ మనం చూసుకుంటున్నాము? 6వది. మొదటి కొరింథీయులు 6వ అధ్యాయం 11వ వచనం అండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. yes. మీలో కొందరు అట్టివారే యుంటిరి గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమును మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి ఏం చేయబడారంట? కడగబడతామా కడగబడ్డామా? కడిగిలేసి ఏం కడుగుతాం? ఇంకా మనం కడగములు మనం కడగాలండి. ప్రభువారు మన గురించి చెప్తున్న విషయం ఏంటంటే సార్, మనము కడగబడ్డాము. చర్చి కడుక్కోవడం రావట్లేదు, మనం కడగబడ్డం కనుక వస్తున్నామండి. Praise the Lord. You are not coming to the church to get sanctified. You have been sanctified. That is the reason you are coming to the church. Praise the Lord. ఏ చర్చిని సాంటిఫై చేయదండి, ఏ చర్చ్ పెనాల్టీ పే చేయదండి. ఓన్లీ ద జీసస్.
Hallelujah. చర్చ్ అంటే 4 గోడలు కాదండి. చర్చ్ అంటే నువ్వు నేను మాత్రమే. ప్రైజ్ లార్డ్. పక్కన చెప్పండి, చర్చ్ అంటే 4 గోడలు కావు. నువ్వే చర్చ్, నువ్వే దేవుని యొక్క మందిరం, నువ్వు దేవుని యొక్క ఆలయం. ఒకసారి సేల అంటే తెలుసా? సేల అంటే కీర్తనలో ఉంటుంది. చదివి ఆగండ్రా, నువ్వు ఆలోచించండి ఒకసారి. నేను దేవుని యొక్క మందిరం, నేను దేవుని యొక్క ఆలయం, దేవుడు నివసించే అడ్రస్ నేను. ఏమన్నా పక్కన వింటే వచ్చి ఏమండి యేసు ప్రభు ఎక్కడ ఉంటారో మీకు తెలుసా అంటే, ఎక్కడో కాదండి ఇక్కడ ఉన్నారని చెప్పడానికి. ప్రైజ్ ది లార్డ్. ప్లీజ్ స్టాప్ వేస్టింగ్ యువర్ టైం సర్చింగ్ హియర్ అండ్ దేర్. జీసస్ ఇస్ ఇన్ మై హౌస్, జీసస్ ఇన్ మీ. ఇంకా క్లారిటీ చెప్పాలంటే జీసస్ మీ అండ్ మీ జీసస్ ఇన్. ఓకే, నెక్స్ట్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనము 13వ వచనం చూసుకుందామండి. ఇప్పుడు ఒక క్రైస్తవుడు ఒక క్రైస్తవుడు అని చెప్పండి. పాస్టర్ గారు అని విడిపించండి పాస్టర్ గారు అంటే ఏం చేస్తారండి? సరే, మనం కూడీలు పెట్టుకుందాం. విడుదల పరిచర్య, ద మినిస్ట్రీ ఆఫ్ డెలివరెన్స్ అని చెప్పండి. తేజోవాసులైన, అదే వినండి, మళ్ళీ నేను రిపీట్ చేస్తాను. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్యములో, పరిశుద్ధ స్వాస్యములో పాలివారమగుటకు ఒక నిమిషం. దేంట్లో అంట? తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్యములో. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్యములో పరిశుద్ధ పాలివారమగునట్లు మనలను పాత్రులుగా చేయబోతున్నా. వాక్యం సరిగ్గా వింటున్నావా? వాక్యం సరిగ్గా చదువుతున్నావా? పాత్రులు చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలననియు దేవుని బ్రతిమాలుచున్నాను. ఎవరు బ్రతిమాలుచున్నాను? దేవుని బతిమాలుచున్నాము. హలో అయ్యో, కంటిన్యూ చేయండి. మీరు 12 చదివేశారా? ఇంకా చాలు. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేయుచున్నాడు. విడుదల చేసిన పాస్టర్ గారు దేవుని విడుదల చేయని పాస్టర్ గారు ఏం చేసిందండి? ప్రభుని విడుదల చేసేవాళ్ళు ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందండి? దేవుడు మన అంధకారపు సంబంధమైన ఆధిపత్యం నుండి విడుదల చేసి, ఒక క్రైస్తవుడు విడుదల అవసరం లేదండి. విడిపింపబడిన వాడే క్రైస్తవుడు, విడిపించేవాడు క్రైస్తవుడు. ప్రైజ్ ది లార్డ్. మరి పాస్టర్ గారు కూడా దెయ్యాలు ఉంటాయి కదండి. పాస్టర్ గారు క్రైస్తవుల్లో ఉంటాయండి. ఎక్కడ? ఆత్మలో కాదు, ప్రాణంలో ఉండొచ్చేమో, శరీరంలో ఉండొచ్చేమో. నీలో మాత్రం సాధన ఉండడం వీల్లేదండి. ప్రైజ్ ది లార్డ్. నీ గృహంలో దరిద్రం ఉండొచ్చేమో, నీలో దరిద్రం ఉండదండి. దట్స్ మై వాట్స్ మేకింగ్ సెన్స్ టు యు. అంటే సరే, కెన్నెత్ హేగన్ గారికి దేవుడు దర్శనం చూపిస్తున్నాడు. ఎవరికండి? కెన్నెత్ హేగన్. అయితే దైవజనులకు ప్రభువారు ఒక పాస్టర్గా చూపిస్తున్నారట. ఏమని చూపిస్తున్నారు? పాస్టర్గా చూపిస్తున్నారట. ఈ పాస్టర్ గారు యేసు ప్రభుని సొంత రక్షకునిగా ప్రభుగా అంగీకరించి పరిశుద్ధాత్మను పొందుకొని తన యజమానికి సహాయం చేస్తుంది. అటువంటి సమయంలో సాతాను వచ్చి అంటుందంట, నువ్వు చాలా చక్కగా పాటలు పాడగలుగుతావు కదా, చర్చిలో నీకు ఏమో వస్తుంది, అదే బయటికి వెళ్ళి పాటలు పాడాలనుకో నీకు చాలా డబ్బు వస్తుంది, ఇల్లు పాడుంటే తను అన్నదంట, ఏసునాలో పోనదంట. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, ఇంకా తరచుగా సాతాను చెప్తా ఉందంట, బయటకు వచ్చి చర్చికి ఏం వెళ్తా ఉంటావు, ఏం పాట పాడుతూ ఉంటావు, బయటకు వచ్చి పాడవనుకో నీకు నేము అన్న
వస్తే వచ్చేసా అని చెప్పారంట. ఇంకా ఇంకా ఒక రోజుకి సరే ఎందుకు ట్రై చేయకూడదు వచ్చిందంట బయటికి. వచ్చిన తర్వాత తన పరిస్థితి ఎలా అయిపోయింది తెలుసా? తన యజమాని విడిచిపెట్టేసింది, పాటలు పాడేస్తుంది, డబ్బులు నేము ఫేము ఫుల్ లగ్జరీస్లో అనుభవిస్తూ ఉంది. తన భర్త విడిచిపెట్టింది, ఇంకొని పెళ్లి చేసుకుంది, ఇంకా తరచుగా ఇంకా కొత్త వాళ్ళతో ఉండడం మొదలుపెట్టిందంట. ఓకే, అయితే కెన్నెత్ హేగన్ నువ్వా మరి అమ్మగారు చూపిస్తున్నావు, దానికోసం నన్ను ప్రార్థన చేయమంటావు అని అడిగారంట. విన్నారా? అప్పుడు ప్రభు అన్న విషయం ఏంటి తెలుసా? ప్రార్థన చేస్తున్నా కానీ ప్రయోజనం ఉండదని చెప్పారండి. ఎందుకో చెప్తాను. తను తిరిగి జన్మించిన వ్యక్తి, పరిశుద్ధాత్మను పొందుకున్న వ్యక్తి. ఓకే, సో కెన్నెత్ హేగన్ గారికి ప్రభువారు దర్శనం ఏం చూపిస్తారంటే, ఆలోచనలు తనకు వస్తున్నప్పుడు తనకు మనసులో నల్లగా కనపడుతుందంట. ఓకే, కనపడుతున్నప్పుడు తిను భాషలో ప్రార్థన చేస్తుంది, తిరిగి జన్మించిన వ్యక్తిగా ఉంది. కానీ ఆ నల్ల మచ్చ అనేది ఎలా అయిపోయింది తెలుసా? మెల్లమెల్లగా హృదయంలోకి వచ్చేసిందంట. అంటే తిని ఏం చేసింది తెలుసా? యేసు ప్రభువారు నాకు రక్షకుడు కాదు అని బహిరంగ పలికిందంట. అంటే ఇన్ హర్ ఓన్ విల్ తను ఏం చెప్పేసా, చే నా యేసు ప్రభుతో సంబంధం లేదు, నాకు వద్దు కూడా ఆయనంటే, నాకు వద్దు, ఇష్టం కదా ఆయన. ఒకవేళ మీరు యేసు ప్రభు వచ్చి నాకు చెప్పడానికి వస్తే నాకు వద్దు, నేను ఎంత తెచ్చుకోలేదు, ఇంకా నేను నరకంగా వెళ్ళాలనుకుంటున్నాను అని డిసిజన్ తీసుకుందంట. ప్రెస్లో ఇప్పుడు ఆలోచిద్దాం. మరి కొన్ని సార్లు వినండి శ్రద్ధగా, ప్రెస్లో కొన్నిసార్లు మనము అమాయకత్వంలో, కోపంలో, మనకు పరిస్థితులు వచ్చి ప్రభా నాకు వద్దు ప్రభా అని అనేస్తావు కదా. ప్రభా దాన్ని సీరియస్గా తీసుకుంటారా? పసి పిల్లలు ఉన్నప్పుడు సీరియస్గా తీసుకోండి. కానీ ఎదిగిన తర్వాత దేవుని యొక్క వరమును అన్ని రుచి చూసిన తర్వాత నాకు ప్రభువు వద్దు అన్నప్పుడు అది వాళ్ళ జీవితం వాళ్ళు చూస్తారండి. ప్రైజ్లో అందుకే ప్రార్థన చాలా చాలా ప్రాముఖ్యత. సే ప్రేయర్ ఈస్ సో ఇంపార్టెంట్. హల్లెలూయా. ఓకే, మీకు 7 విషయాలు చెప్పాను కదా. 7 విషయాలు చెప్పండి మీ గురించి ఈరోజు. దానిలో ఒక్కదానికైనా మీరు డబ్బులు కట్టారండి? ఫ్రీ అని చెప్పండి. మనకు ఫ్రీయే, కానీ ఎవరి కోసం వెళ్ళగట్టారండి. ప్రైజ్లో అంతేనా? ఆదివారం చర్చ్ కూర్చున్నారు కదా, ఫ్రీయే, కానీ ఎందుకు ఎవరు కడతారు? ప్రైజ్లో. ఓకే, మొదటిగా మనం ఏమై ఉన్నామని చెప్పాను, మనము ఆత్మై ఉన్నాము. రెండవదిగా మనం ఎవరమండి? నూతన సృష్టి. మూడవదిగా మనలో ఏమున్నదండి? దేవుని యొక్క జీవము, దేవుని యొక్క స్వభావం మనలో ఉన్నదండి. నాలుగవదిగా మనం ఏం చేయబడ్డాము? నీతిమంతులు చేయబడ్డామండి. ఓకే, ఐదవదిగా జస్టిఫైడ్. జస్టిఫైడ్ అంటే తెలుగులో రోమిల 5:1 చూడండి ఒకసారి. నీతి మనం తీర్చబడ్డాం. ఓకే, నెక్స్ట్ 6వది కడుగబడ్డాము. 7వది విమోచింపబడ్డాము. హల్లెలూయా. సో నాతో చెప్పండి, I am a spirit, I have a soul, I live in the body, I am a new creation with the life and nature of God. I am the righteousness of God. I am justified, I am sanctified, I am delivered. Praise the Lord. సరే తెలుగులో చెప్తాను. నేను ఆత్మై ఉన్నాను, నాకంటూ ప్రాణమున్నది, నేను ఈ యొక్క మహిమ గల శరీరములో నివసిస్తున్నాను. నేను నూతన సృష్టిని, దేవుని యొక్క జీవము, దేవుని యొక్క స్వభావమును కలిగి ఉన్నాను. నేను దేవుని యొక్క నీతి ఉన్నాను,
నీతిమంతుడుగా తీర్చబడ్డాను, కడగబడ్డాను, విడిపింపబడ్డాను. హల్లెలూయా. ఎవరిని బట్టి? ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి అండి. ప్రైజ్ ది లార్డ్. ఆయన అంగీకరించినప్పుడు ఇన్ని జరిగే మన జీవితంలో. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు రెండో భాగంగా నేను దేని గురించి చెప్తున్నానంటే ద పవర్ ఆఫ్ టంగ్స్ గురించి చెప్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. సే ద పవర్ ఆఫ్ టంగ్స్. ఒక నిమిషం అందరూ భాషలో ప్రార్థన చేద్దాం. లౌడర్ లౌడర్ లౌడర్. Amen, amen, amen. Praise the Lord. Sandra Raspati, next heading, the power of tongues. భాషల యొక్క శక్తి, లేకపోతే మన యొక్క మాటల యొక్క శక్తి. దాన్ని ఒక్కొక్కసారి వాక్యం చూసుకుందామండి. నేను ఒకసారి చూపిద్దాం అనుకుంటున్నాను. మొదటి తెస్సలోనికీ పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం అండి. ఒకసారి మొదటి తెస్సలోనికీ పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు, చూడండి, మీ ఆత్మయు, జీవమును, మీ జీవమును, శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు, యేసుక్రీస్తు యొక్క రాకడయందు నిందారహితముగాను సంపూర్ణంగా ఉండునట్లును కాపాడబడునుగాక. హలో హలో. ఇప్పుడు చూడండి, అయ్యారు మళ్ళీ చదవండి. అందరు నా వైపు చూడండి, అందరు నా వైపు చూడండి. సమాధానకర్తయగు దేవుడే. ఏ దేవుడంట? సమాధానకర్తయగు దేవుడే. దేవునుకున్న అన్ని పేర్ల కన్నా తను ఇష్టపడే పేరు తెలుసా? సమాధానకర్త. ఈజ్ గాడ్ ఆఫ్ పీస్ అండి. మనం పాస్టర్ గారు మరి గాడ్ ఆఫ్ పీస్ అంటారు. అన్ని లోకంలో అన్ని ఈ కరువులు, యుద్ధాలు ఏంటండి ఇవన్నీ మరి ప్రభు రాకముందు జరగాలి కదా. ఏ రాకడ గురించి తెలుసా మాట్లాడుతుంది ఆయన? రెండో రాకడ గురించి ఆయన. ప్రైజ్ ది లార్డ్. అంటే యాజ్ లాంగ్ యాజ్ ద చర్చ్ ఇస్ ప్రెసెంట్, గాడ్ ఇస్ నాట్ ఇంట్రెస్టెడ్ టు సీ ద డిజాస్టర్స్ ఇన్ అవర్ వరల్డ్ అండి. ఇప్పుడు మన యొక్క విజయవాడ, ఖమ్మం ఇటువంటి ప్రాంతంలో వరదల చేత వాళ్ళంతా నష్టపోయారు కదా. ఎవరు దేవుని ఉగ్రతని ఎవరంటారండి? ఇక్కడ దేవుడే యొక్క పాపం ఎక్కువ చూసాను ఉగ్రత. మా దగ్గర లాంటి జోక్స్ అదే. 2000 సంవత్సరాలు కోపడ్డాడు, మళ్ళీ కోపడ్డా ఆయన. ఒకవేళ మళ్ళీ ప్రభు నేను చేసిన పాపాన్ని బట్టి కోపడుతుంటే మరి ఆయన మీద కోపడినందుకు? నేను చేసిన పాపాన్ని బట్టి యేసుని శిక్షించితే మళ్ళీ నన్ను ఎందుకు శిక్షించాలి ఆయన? చేంజ్ యువర్ థింకింగ్. సార్ ఆలోచిద్దాం. ఇది దేవుని ఉగ్రతను బట్టి రాలేదండి, మనుషుల యొక్క అజ్ఞానం బట్టి, సాతాను యొక్క ప్రణాళికను బట్టి వచ్చింది. ఓకేనా? మరి యేసు కూడా రాకముందు జరగాలి కదా. అది ఎప్పుడు చేసినా సంఘం మెత్తబడిన తర్వాత ఈ యొక్క లోకాన్ని కాపాడడానికి ఎవరు ఉండరు కనుక అప్పుడే జరుగుతాం అన్నట్టు. సరే, ఇప్పుడు సొలొమోను ఉన్నంత కాలము, తను పరిపాలన చేసినంత కాలము ఏం గొడవలు జరిగినాయా? అంత సమాధానం ఉంది కదా. మరి సొలొమోను కంటే శ్రేష్ఠుడు ఎక్కడున్నాడు? మరి నీలో ఉన్నాడు కదా. మరి నీలోనే యేసుని బట్టి చుట్టుపక్కల ఎలా ఉండాలండి? సో యు ఆర్ ద రీజన్ ఫర్ ఎవ్రీథింగ్. ఐ యామ్ ద రీజన్ ఫర్ ఎవ్రీథింగ్. నువ్వే బాధ్యత వహించాలని చెప్పండి. సో చేయాల్సిన పనులు చేస్తా ప్రార్థన. చెప్పండి, ప్రార్థన చెప్పండి. సరే, అయ్యారు ఆ వాక్యం చదవండి. అయ్యారు సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచబడును గాక. మీ ఆత్మయు, చూడండి, మీ ఆత్మ వచ్చిన మీ ఆత్మయు, జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందును నిందారహితముగాను. చాలు. ఏమేమి ఉండాలంట?
ఆత్మ, ప్రాణము, శరీరము ఏ విధంగా ఉండాలంట? నిందారహితంగా. నెక్స్ట్, సంపూర్ణముగాను. ఎలా ఉండాలంట? మరి నీ కాలో చేయకపోతే సంపూర్ణంగా ఎలా అవుతుందండి? సంపూర్ణముగా, నెమ్మదిగాను, సంపూర్ణంగాను ఉండునట్లు కాపాడబడునుగాక. ఉండునట్లు కాపాడబడునుగాక. మళ్ళీ చచ్చిపోయిన ప్రభు ఉద్దేశిస్తే కాపాడాలి అని చెప్పాడు ఆయన. అంటే గాడ్ వాంట్స్ యువర్ స్పిరిట్, యువర్ సోల్ అండ్ యువర్ బాడీ టు లివ్ ఫర్ ఎవర్. ఆమేన్. విన్నారండి? ఆత్మ, ప్రాణము, శరీరం అని కోరుకుంటాడండి. కొంతమంది చనిపోయారు. ఎందుకు చనిపోయారు? రెండే రెండు ఆన్సర్. వారి యొక్క నిర్ణయము, లేకపోతే రెండోది వారి యొక్క అజ్ఞానము. మూడో కేటగిరీ ఉన్నారండి. వాళ్ళ గురించి చెప్పండి, నేను చెప్పంటారా? వై హావ్ సమ్ హ్యాస్ డైడ్? ఈ ప్రత్యక్షణం ఎవరు ఇచ్చారు మనకి? అపోజిట్ పౌలు ఇచ్చాడు కదా. ఆయన ఎప్పుడు తెలుసా? మీరు చనిపోతున్నాం, ఎందుకు తెలుసా? మీరు జీవించండి. జీసస్ డైడ్ సో దట్ యు కుడ్ లివ్ అండి. ఆయన ఎందుకు చనిపోయాడు తెలుసా? నువ్వు బ్రతుకుతావు అనేసి. మరి పాస్టర్ గారి సమస్య నా నుండి పోతలేదండి. ఇప్పుడు ఇలా ఉంటే బాగుండండి. మనం వెళ్తున్న సమస్యలన్నీ మనం పడుకుంటే వెళ్ళిపోతాయి అనుకుంటే వెళ్ళిపోతాయా? Be straight before we awake, everything is normal. పడుకో ఎలా పడుకోలేదు సార్? రెస్ట్ ఇన్ హిస్ గ్రేస్, రెస్ట్ ఇన్ హిస్ పీస్, రెస్ట్ ఇన్ హిస్ వర్డ్. ప్రైజ్ ది లార్డ్. కానీ ఏం చెప్పలేదు సార్? ఇఫ్ ఇట్ రెస్ట్ సింప్లీ and you want the problem to be get solved, it doesn't get solved. It will be solved when you respond to your situation with the word of God. Praise the Lord. నీకున్న పరిస్థితి మారాలంటే నువ్వు నెమ్మదిగా ఉంటే సరిపోదండి. నువ్వు ఏం చేయాలి సార్? దేవుని యొక్క వాక్యంతో స్పందించాలి. ప్రైజ్ ది లార్డ్. దేంతో స్పందించాలి? దేంతో స్పందించాలి? దేంతో స్పందించాలి? నీ శరీరంలో నొప్పి వస్తుంది, ఏం చేయాలి? నా శరీరమా నిద్రపో. నో. స్మిత్ వికిల్స్వర్త్ ఏం చెప్పారు సార్? నేను ఏమై ఉన్నానో నా శరీరం నాకు డిక్లేర్ చేయదు, కానీ నా శరీరం ఎలా ఉండాలో నేను నా శరీరంలో డిక్లేర్ చేస్తాను. ఆయన హలో, ఐ డోంట్ లెట్ మై బాడీ స్పీక్ టు మీ, ఐ స్పీక్ టు మై బాడీ, మై బాడీ ఒబేస్. ప్రైజ్ ది లార్డ్. నీ శరీరం లెగుస్తలేదు, మార్నింగ్ 5 ప్రేయర్ చేసుకోవాలి, నీ శరీరం లెగుస్తలేదు, ఏం చేయి? బఫెట్ యువర్ బాడీ. నీ శరీరాన్ని నల్లగొట్టేసే, అప్పుడు మహిమ బయటకు వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. రేపు అంతమంది ఫాస్టింగ్ ఉంటున్నామండి. ఫాస్టింగ్ బఫెట్ యువర్ బాడీ. నీ శరీరం ఏం చేయాలి? కంట్రోల్ తెచ్చుకో, నల్లగొట్టు. ప్రైజ్ ది లార్డ్. శరీరాన్ని, మనసును కాదు, ఆత్మను కాదు. నల్లగొట్టేసంటే కోయేసమని కాదండి. దేవుని వాక్యం బోధిస్తున్న కొలది నీకు ఆ శరీరము నీ యొక్క మనస్సు వలె, నీ యొక్క ఆత్మ వలె మారుతుందండి. ప్రైజ్ ది లార్డ్. నిద్రపోతున్న అందరూ హాయి చెప్తారా? ఎంత మంది అబద్ధికులు ఉన్నారండి చర్చ్. అందరూ సమీపవడం కాక. హల్లెలూయా. ఓకే, ఈ వాక్యం ఎందుకు చూపించింది తెలుసా? మన ఆత్మ ఉన్నాము, మన ప్రాణం ఉన్నది, మనం శరీరం ఉండడం చూపించాము. ఓకేనా? ఇప్పుడు నేను 5 విషయాలు చెప్తున్నానండి. మొదటిగా మార్కు సువార్త 16వ అధ్యాయము 17-18. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. ఏవనగా నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు. ఏం మాట్లాడుతారంట? కొత్త భాషలు మాట్లాడుదురు. అమ్మా భాషలో ప్రార్థన చేయడమ్మా. ఆయన నాకు రావండి, అది ఎలా చేయాలో తెలియదండి. సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. పెంతెకోస్తు దినమున 120 మంది కూడి ఉన్నారు. ఎంతమంది? అందరు దేవునికి ఆత్మచేత నింపబడి భాషలో మాట్లాడారా? అది కొంతమంది మాట్లాడారా? అందరా కొందరా? మాట్లాడలేదు. అందరా కొందరా? రెండోదిగా కొన్నేరి వాళ్ళ ఇంటి దగ్గర పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినప్పుడు అందరూ దేవునికి ఆత్మను పొందుకుని భాషలో మాట్లాడారా? అది కొంతమంది మాట్లాడారా? మూడోది, మన పౌలు గారు మీటింగ్ వెళ్ళినప్పుడు అక్కడ బాప్టిజం ఇచ్చే యోహాను యొక్క శిష్యులను ఎదుర్కొన్నప్పుడు వారి కోసం ప్రార్థన చేసినప్పుడు వారందరూ దేవునికి ఆత్మను పొందుకుని భాషలో మాట్లాడారా?
కొందరు మాట్లాడారా? మరి బైబిల్లో అందరూ 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 ఉన్నప్పుడు కొంతమంది వచ్చి కొందరు అంటారంటండి. హలో, ఇప్పుడు నేను అంటాను, యేసుప్రభువు అందరికి బహుమానమైనారా, కొందరికి బహుమానమైనారా? పరిశుద్ధాత్మ అందరికి బహుమానమని ఉన్నాడా, కొందరికి ఉన్నాడా? ఎవరిదైనా అంగీకరిస్తారో వారు రక్షింపబడతారు, ఎవరైతే అంగీకరిస్తారో ప్రభుత్వం పొందుకుంటారు. అంగీకరించిన వాళ్ళు మీరు ఎప్పుడైనా గమనించారా? ఈ భాష అందరకా అనే ప్రశ్న ఎక్కువ ఎవరి దగ్గర వస్తుంది తెలుసా? ఎవరైతే పొందుకోలేదో వాళ్ళ దగ్గర వస్తుందండి. పొందుకున్నాడు ఏం చెప్పలేదు సార్, నేను మీకు హెల్ప్ చేస్తాను ఎలా పొందుకోవాలో. తెలుసులా? ఇప్పుడు ఒక ప్రశ్న, ప్రభు తెలుగు అర్థం కాదా, ఇంగ్లీష్ అర్థం కాదా, మరి భాష ఎందుకు మాట్లాడలేండి? నువ్వు బుద్ధిపూర్వకంగా మాట్లాడేటప్పుడు నీ మనసులో మాట్లాడతావు, భాషలో మాట్లాడేటప్పుడు నీ ఆత్మతో మాట్లాడతావు. ఇప్పుడు దేవుడు ఆత్మ, దేవుడు మనసు. నీ మనసుతో నువ్వు మనసునే చేరుకోగలవు, నీ హృదయంతో దేవుని హృదయం చేరుకోగలవండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం అనొచ్చు, మరి పాత నిబంధనలో అందరు భాషలు మాట్లాడారు అడగండి. మీరు అబ్రహాముని గొప్పవాళ్ళు కాదా? మీరు ఇస్సాకు అంటే గొప్పవాళ్ళు కాదా? మీరు యాకోబు అంటే గొప్పవాళ్ళు కాదా? మీరు మరి వాళ్ళు భాషలు మాట్లాడి మీరు భాషలు మాట్లాడుతుంటే వారికి మీకు ఉన్న తేడా ఏంటండి? ఇది భాషలో మాట్లాడడం అనేది ది న్యూ టెస్టమెంట్ చర్చ్ లో ఎక్స్పీరియన్స్ అండి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చూడండి, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును, ఏవనగా నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టెదరు, ఇంకా కొత్త భాషలు మాట్లాడుదురు. చెప్పండి, కొత్త భాషలు మాట్లాడుదురు. సో ఇక కొత్త భాష అనేది మనం రెండు విధముగా వివరించవచ్చు. ఒకటి తెలుసా, అన్య భాష అని చెప్పండి. ఇంగ్లీష్ తెలుసా, ఫారిన్ లాంగ్వేజ్. మరి ఫారిన్ లాంగ్వేజ్ ఎట్లా అర్థమైతే? ఫారిన్ కదా, నీకు అర్థం కాదు కదా. హలో, ఇప్పుడు అన్ని భాషను ఏమంటావు? దేని గురించి అంటాము? నీకు అర్థం కాదు కాబట్టి అన్ని భాష అవుతుంది, అర్థమైతే అన్ని భాష ఎందుకైతే మాతృభాష అవుతుంది. కానీ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో నమ్మిన వారి ఈ సూచక్రియ కనబడును, భాషలు మాట్లాడతారు. సో రెండు విధాలుగా వివరిస్తాను. ఒకటి అన్ని భాషలు. రెండో తెలుసా, మీరు మాట్లాడే పద్ధతి ఎలా ఉండాలి తెలుసా? దేవునికి వాక్యానుసారం ఉండాలండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏదంటే నువ్వు మాట్లాడవు, దేవుని యొక్క వాక్యమే నువ్వు మాట్లాడతావు. ప్రైజ్ ది లార్డ్. ఏదంటే అది మాట్లాడడం ఏమో తెలుసా, నీ జీవితం కూడా ఏదంటే అదిగా మారుతుంది. ప్రైజ్ ది లార్డ్. వింటున్నారా? హలో, నీ జీవితం ఏమైతే నువ్వు చూడాలనుకుంటున్నావు అదే నువ్వు పలుకు, దేవుని వాక్యం నువ్వు పలుకు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు లాజరస్ చనిపోయినప్పుడు ప్రభు వారు ఏమన్నారండి? లాజరస్ బయటికి రా అన్నాడా? అయితే ఆయన లాజరస్ అనే పదం మర్చిపోయాడు అనుకోండి, ఏమైపోతుండే? బయటికి రండి. మొత్తం అబ్రహాము వాళ్ళ అందరూ బయటకు వచ్చేసారేమో. ప్రైజ్ ది లార్డ్. అంటే సో ఇంటెలిజెంట్. అందుకే లాజరస్ బయటికి రా అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే జీవితం ఏం కోల్పోయావు, దాన్ని బయటికి రమ్మని చెప్పు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సరే, భాషలో మాట్లాడు అందరూ. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఇప్పుడు రెండోదిగా మనం అసలు భాషలు ఎందుకు మాట్లాడాలి అని ఆలోచిద్దామండి. ఓకేనా? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 4వ వచనం. భాషలో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగ చేసుకును గాని. చూడండి, భాషల్లో మాట్లాడేవాడు ఏమి కలుగ చేసుకుంటాడంట? తనకే క్షేమాభివృద్ధి. క్షేమము ప్లస్ అభివృద్ధి. క్షేమము ప్లస్ అభివృద్ధి వద్దంటే భాషలో మాట్లాడకు. అదేనండి. హలో, భాషల్లో మాట్లాడేవాడు తనకే క్షేమాభివృద్ధి కలుగజేసుకొనును. ప్రైజ్ ది లార్డ్. మరి భాషల్లో మాట్లాడేవాడికి ఏంటంట? క్షేమం ఉండదు, అభివృద్ధి ఉండదు. ప్రైజ్ ది లార్డ్. If you want to grow, if you want to have a peace, then pray in tongues, then speak in tongues. Praise the Lord. Hallelujah. ఎంతమంది డీజే దినకరన్ తెలుసండి? డీజే దినకరన్ గారు ఈ పాట ఎప్పుడైనా విన్నారా? రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు. ఎవరు రాసిన పాట ఇది? ఓకేనా? పాట పడినప్పుడు అర్థమైనా ఎవరి నుంచి పాడుతున్నాను? అయితే ఆ దైవజనుల దగ్గరకు ఎవరు వెళ్ళారంటే ఎస్కియా ఫ్రాన్సిస్ గారు వెళ్ళారంట. ఎవరు వెళ్ళారు?
హిజ్కియా ఫ్యాషన్ చెప్పండి. వెళ్ళి దైవజనుడు అడిగారంట, మీ యొక్క పరిచర్యకు రహస్యం ఏంటిది, మీ పరిచర్య అంతలో మహిమగా ఉండడానికి కారణం ఏంటిది, దాని సీక్రెట్ మాకేంటో చెప్పండి అన్నాడంట. అప్పుడు డీజీఎస్ దినకర్ నాయక్ చెప్పిన విషయం ఏంటి తెలుసా? డూ యు వాంట్ టు నో ద సీక్రెట్? హి సెడ్ ఐ ప్రే ఇన్ టంగ్స్ మచ్. విన్నారా? డీజీఎస్ దినకర్ నాయక్ చెప్పిన విషయం ఏంటి తెలుసా? నేను ఎక్కువ భాషలో మాట్లాడుతున్నానంట. ఎస్కే ఫ్రాన్స్ అన్నానంట, అదొక్కటి తప్ప నేను ఏదైనా చేయగలనంట. డీజీఎస్ దినకర్ అన్నారంట, అదొక్కటి చేయకపోతే ఏముండదని చెప్పారంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇఫ్ యు వాంట్ టు ఎక్స్టెండ్ ఎవ్రీథింగ్ వాట్ యు ఆర్ డూయింగ్, జస్ట్ ప్రే ఇన్ ద హోలీ గోస్ట్. నువ్వు చేసేది అంత బహిరంగంగా మహిమగా ఉండాలని కోరుకున్నావా, అత్యధికంగా భాషలో మాట్లాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు నాలుగోదిగా, ఇప్పుడు బుద్ధిపూర్వకంగా చేసే ప్రార్థన గొప్పదంటారా, అదే భాషలో చేసే ప్రార్థన గొప్పదంటారండి? ఏమండి? బుద్ధిపూర్వకం చేసే ప్రార్థన గొప్పదంటారా, అదే భాషలో చేసే ప్రార్థన గొప్పదంటారా? ఎందుకు గొప్పది, ఎందుకు గొప్పది కాదు? సరే, ఇందా మీరు డౌట్ పెట్టారు కదా, ఎవరికి హిందీ అర్థం కాదా, తెలుగు అర్థం కాదు, ఇంగ్లీష్ అర్థం కాదా అని. దానికి ఇచ్చిన సొల్యూషన్ ఏంటి తెలుసా? నేను కూడా ఇచ్చిన ఒక సొల్యూషన్ ఏంటిది, ఆయన ఆత్మ అయినాడు కనుక ఆత్మలో మాట్లాడని చెప్పాను. ఇంకోటి చెప్పనా, భాషలో ఉన్న ఒక ప్రాముఖ్యత తెలుసా, అది చాలా పరిశుద్ధమైనది. నీ బుద్ధిపూర్వకం మాట్లాడేటప్పుడు ఈ యొక్క లోకం యొక్క ఏదైనా దానిలో చెడు ఉంటుందేమో, కానీ భాషలో మాట్లాడేటప్పుడు కేవలం పరిశుద్ధత మాత్రం ఉంటుంది. సో when you bring thanks to Allah ban the hell goes so ఎవరిదన్నా డౌట్ కానీ బిజినెస్ కనపట్లేదు, అది బుద్ధిపూర్వకం చేస్తున్నావు అనుకో, అది వాక్యం చెప్తాను, నేను బుద్ధిపూర్వకం వాక్యం చెప్తాను. కొంతమందికి ఓ మై గుడ్నెస్, కొంతమంది ర్యాష్ కూడా వర్డ్స్ ఉన్నాయి ఉంటాయండి, ఉంటే రావు చెప్తాను, ప్రేరిత కలవను. ఏమని సార్, భాషల్లో మాట్లాడము అది చాలా పరిశుద్ధమైన భాష అండి. ప్రైజ్ ది లార్డ్. సరే చూడండి, బుద్ధిపూర్వకంగా ప్రార్థన చేసేటప్పుడు నీకు ఏమైతే తెలుసో అదే నువ్వు ప్రార్థన చేయగలుగుతావు. అదే భాషలను ప్రార్థన చేసేటప్పుడు పరిశుద్ధాలకు ఏం తెలుసో అది ప్రార్థన చేయగలుగుతావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఆఖరిగా యూదా పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. యూదా 1:20. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద, మిమ్మల్ని మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. దేనిలో ప్రార్థన చేయొచ్చు? పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. ఎవరి మాట్లాడండి, ఎవరి మాట్లాడండి? యూదా ఎవరండి? యూదా ఎవరండి? యేసు ప్రభువు యొక్క తమ్ముడు, బయాలజికల్ బ్రదర్ యూదా. ఎవరైనా పేరు పెట్టేసుకోండి. Judah, you are saying I'm brother of Jesus Christ, biological brother of Jesus Christ. Praise the Lord. యూదా అంటే తెలుసు మీకు మీనింగ్? యూదా అనగా ప్రైజ్, యూదా అనగా ప్రైజ్. బెత్లెహేమ్ అనగా రొట్టెల యొక్క ఇల్లు. ఇంకో మాట the house of fighters. What's name? Bethlehem అనగా the house of fighters. అందుకే యేసు ఎలా వచ్చాడు? అందుకే అనుకున్నారు యేసు రాగానే నేను యుద్ధం చేసి రాజ్యం తీసుకొస్తాడేమో అనుకున్నారు. ఆయన లేదుగా, ఆయన ఇది నా ఫస్ట్ అపీరియన్స్, నా ఫస్ట్ అవతారు, ఇప్పుడు ల్యాంబ్ ఆఫ్ గాడ్ అని చెప్పారు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఇంకోసారి వస్తున్నాడు యేసు. ఎలా వస్తున్నారండి? ఎలా వస్తున్నారండి? రెండోసారి యేసు వస్తున్నాడు. ఎలా వస్తున్నాడండి? Like a warrior. Like a warrior. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు ఓకే పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. సో ఎలా కట్టుకుంటామంట? అలా చూడండి, ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని యుండుడి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏది అతి పరిశుద్ధమైన విశ్వాసం పొందుకున్నావో
ఆ లెవెల్లో నువ్వు చేసిన ప్రార్థన చేస్తా భాషలో ప్రార్థన చేయడం అండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లవర్ స్పెషల్స్ లో పాస్టర్ క్రిస్టియన్ చెప్పిన విషయం ఏంటి సార్, ఇప్పుడు ప్రపంచం మొత్తము ఎవరైతే భాషల్లో ప్రార్థన చేస్తారో వారిని ఒక వైపు తీసుకెళ్ళి వారిని ఖండించాలని ప్రిపేర్ అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఇంకా గట్టిగా ప్రార్థన చేయాలి మనం. విన్నారా? సరే, ఇప్పుడు యేసు ప్రభు తర్వాత నా ఆఖరి విషయం చెప్తాను. యేసు ప్రభు తర్వాత అంతలా బలమైన పరిచయం చేసిన ఒక వ్యక్తి పేరు చెప్పండి. ఏమండి? అపోస్తులైన పౌలు కదా. పౌలు ఒక మాట చెప్తారంటే మాట నుంచి చూపించిన ముగిస్తున్నారు. ఇక్కడ ఎవరైనా అపోస్తులు పౌలు కన్నా తోపుడారండి ఇక్కడ? హలో, ఎవరైనా ఇక్కడ ఉన్నవారు నేను పౌల్ లాగా తయారవుతాం అనుకుంటున్నారా? హలో, వద్దండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 18వ వచనం అండి. నేను ఒకసారి స్క్రీన్ మీద రానివ్వండి. 1 2 3. ఎస్. ఎవరిక్కడ నేనంటే? ఎవరిక్కడ నేనంటే? ఎవరండి? నేను అనేక ఆత్మన, నేను అనేక ప్రాణమ్మ, నేను అంటే శరీరం. ఇక్కడ నేను అంటే ఎవరు? ఇక్కడ ఎవరండి? ఇక్కడ నేనంటే హూ ఆర్ యు? యువర్ ఎ స్పిరిట్. పౌల్ అంటారు నేను అంటే నేను స్పిరిట్ మ్యాన్ గా నేను నేను అందరికంటే నేను 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 నేనే అండి. అవి చదువు వెయిట్ చేస్తాను ఇక్కడ చదువుతుంది. ఓకే, నేను మీ అందరికంటే చూడండి, నేను మీ అందరి కంటే ఎక్కువగా. అబ్బా, ఇక్కడ పౌలు గారు రాసేటప్పుడు ఎవరు రాస్తున్నారు సార్? కొరింథీయులో ఉన్న సంఘంతో రాస్తున్నాడు. ఆయన ఏమైనా సార్, పౌలు అనే నేను సంఘంలో ఉన్న మీ అందరి కంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుచున్నాను. ఎక్కువగా ఏం చేస్తున్నాడు? భాషలతో మాట్లాడుచున్నాను. అందుకు దేవుని స్తుతించేదను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పౌలు గారు అంటున్న విషయం ఏంటి తెలుసా? మీ అందరికంటే ఎక్కువగా నేను భాషలో మాట్లాడుతున్నాను, దాన్ని బట్టి దేవుడు స్తుతింపబడును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పౌలు గారు అంత గొప్ప పరిచర్య చేయడం కారణం ఏంటి తెలుసా? అదే సీక్రెట్ అండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి దేవుని చేత బలంగా వాడబడాలని కోరుకుంటున్నావా? ఇప్పుడు ఏం చేయాలి నువ్వు? ఏం చేయాలి నువ్వు? ఏం చేయాలి నువ్వు? ఓకే, లెట్స్ ఆల్ స్టాండ్ టుగెదర్. ఇప్పుడు నేను నుంచుందాం. మీలో గిఫ్ట్స్ ఉన్నాయండి? Do you have the gifts in you? Say yes, I have. Do you have the talents in you? Yes, I have. అన్ని ఎలా యాక్టివేట్ అవుతుంది సార్? భాషలో ప్రార్థన చేయడం బట్టి. Praise the Lord. The power of God and the love of God and the might of God is activated as you're praying in tongues. Hallelujah. సో ఎవరైతే భాషల్లో ప్రార్థన చేస్తారో మీరు అక్కడ నుండి చేయండి. ఎవరైతే నేను ఇప్పటి వరకు పరిశుద్ధాత్మను పొందుకోలేదు, భాషలతో నేను మాట్లాడతలేదు అనేవారు మీరు ముందుకు రండి, మీకోసం ప్రార్థన చేస్తాము. సో ఎప్పుడైతే నేను మీకోసం ప్రార్థన చేస్తానో మీరు పరిశుద్ధాత్మను పొందుకుంటారు, భాషలో మీరు మాట్లాడతారండి. ప్రైజ్ ది లార్డ్. ఓకే, సార్ మీరు అక్కడే ఉండండి, మీ చేతులు పైకి ఎత్తండి. ఎవరైతే మిగతా వాళ్ళు లెట్స్ గో అండ్ ప్రే ఇన్ టంగ్స్. సో ఈ వాక్యం విన్నా నువ్వు ఆశీర్వదింపబడిన విశ్వసిస్తున్నాను. ఇక యేసు ప్రభువానికి సొంత రక్షకునిగా ప్రభువుగా అంగీకరించలేదు అనే వ్యక్తిగా నువ్వు ఉంటే నా తర్వాత ఒక మాటను చెప్పి రక్షింపబడతావు. Say, Jesus, you are the Lord of my life. You are the Savior of my life. I believe in you with all of my heart and I confess with my mouth. యేసు ప్రభువా, నువ్వు నా జీవితానికి ప్రభువై ఉన్నావు నాయనా, రక్షకుడై ఉన్నావు దేవా అని హృదయపూర్వకంగా నేను విశ్వసిస్తున్నాను మరియు నోటి ద్వారా ఒప్పుకుంటున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ మాట చెప్పిన నువ్వు రక్షింపబడ్డావు. నౌ లెట్స్ గో అండ్ ప్రే ఇన్ టంగ్స్.